హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది సీమ వంకాయతో బజ్జీ చూపిస్తున్నాను. దీన్ని చౌ అంటారు, సీమ వంకాయ అంటారు. దీన్ని ఇలా పల్చగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, ఒక పసుపు, కారము, సాల్ట్, సోడా పొడి, కొద్దిగా వేడి నూనె వేసుకుని, నా దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను. ఒక స్పూన్ వేడి నూనె వేసుకుని తర్వాత కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బజ్జీ కన్సిస్టెన్సీలో, ఆలూ బజ్జీ కన్సిస్టెన్సీలో. నేను ఇక్కడ స్పూన్తో కలుపుతున్నాను, మీకు రాకపోతే చేయితో కలుపుకోండి. తర్వాత ఒక కడాయిలో వేడి నూనెలో ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక డిఫరెంట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్తో ఉంటాయి. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. డిఫరెంట్గా తిన్నట్టు ఉంటుంది. పిల్లలు ఎవరైనా చౌ తినకపోతే వాళ్ళతో ఇలా కూడా తినిపించచ్చు. అంతే, ఇవి బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఆయిల్ అంతా డ్రైన్ చేసి ఒక టిష్యూ పేపర్ పైనకి తీసుకోవాలి. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా డైట్లో ఉండి ఆయిల్ ఫుడ్ తినని వాళ్ళు ఉంటే ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఒక పెనం తీసుకుని దానిపైన ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దానిపైన సేమ్ మనం ఆయిల్లో ఎలా వేసామో అలాగే పెనం పైన కాల్చుకోవాలి. ఇవి కూడా అంతే టేస్ట్తో ఉంటాయి. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. కొద్దిగా గ్యాప్ ఇవ్వకుండా అన్నీ దగ్గరగా వేసేసరికి కొంచెం అతుక్కుని పోయాయి. కొంచెం అన్నీ దూరం వేసుకుంటే ఇంకా బాగా ఫ్రై అయ్యేవేమో అనిపించింది. ఇవి కూడా సేమ్ అంతే టేస్ట్తో ఉంటాయి. అవసరం అనిపిస్తే పైన ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కాల్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం వేయలేదు. అంతే, మనం ఆయిల్తో ఫ్రై చేసినవి ఇలా ఉన్నాయి. పెనం పైన కాల్చినవి ఇలా ఉన్నాయి. ఈక్వల్ టేస్టే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఆయిల్ తినకూడదు అనుకునే వాళ్ళు ఇలా కూడా కాల్చుకోవచ్చు. అంతే. Bye. Subscribe.